జగన్కి బట్టలు పగిలిపోయేటట్టున్నాయి. నిజంగా తాళ్ళూరు నిజంగా మీరు పార్టీ నాయకులకి కార్యకర్తలకి జనసేన అభిమానులకి జనసేన కార్యకర్తలకి బీజేపీ నాయకులకి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు ఈ రోజున తీసుకున్న కార్యక్రమం చాలా బాగా జరిగింది. మీరందరూ కూడా నన్ను సాధారణంగా ఆహ్వానించారు. అదేవిధంగా ఈ రోజున ఈ తాళ్ళూరు ప్రజలందరికీ పేరు పేరున కోరుకుంటున్నా, మీ ప్రాంతవాసిగా నాకు ఒక అవకాశం కల్పించండి, మీతో మమేకం అవ్వాలని, మీతో కలిసి మాట్లాడాలని, మీ దీవెనల కోసం మీ ఆశీస్సుల కోసం ఈ రోజున మీ గ్రామానికి విచ్చేసాం. తప్పకుండా మీరు చూపెట్టిన ఆదరాభిమానాలు ఈరోజు ప్రతి అడుగడుగున ప్రజల నీరాజనం, ప్రతి ఇంటిలో నుంచి ప్రజలు వచ్చే కరచాలం చేయటం, నమస్కారాలు చేయటం నిజంగా తాళ్ళూరు ప్రజల గురుని తప్పకుండా నా హృదయంలో పెట్టుకుంటా. నేను ఈ ఊరిని అన్ని విధాలా కూడా ఆదుకుంటా. ఏ ఒక్క సమస్య వచ్చినా కావ్య కృష్ణారెడ్డి తాళ్ళూరు మొదటి స్థానంలో ఉంటుందనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అందుకని మీ అందరిని కూడా కోరుకున్నాం. కాలాతీతమైంది కాబట్టి ఇంకోసారి మళ్ళీ మనం కలిసి మాట్లాడుకున్నాం. తప్పకుండా నన్ను ఆశీర్వదించండి. ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశానికి అండగా నిలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందించేటువంటి రామరాజ్యాన్ని తీసుకురావడం కొరకు ఈరోజు చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలని ఈరోజు అన్నిటికీ త్యాగాలు చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి మహానుభావుల నాయకత్వంలో అంతేవిధంగా ఈరోజు బీజేపీ మోడీ గారు ఈ రాష్ట్రంలో ఉన్న రాక్షస పాలన పోవాలి, ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలను అడ్డుకట్టాలి, పోలీసుల భయం గుప్పిట్లో, రెవెన్యూ ఆస్తుల భయం గుప్పిట్లో మన ఆస్తులకు భద్రత లేకుండా చేయటం, ప్రజలను భయప్రాంతులు చేయటం, అన్ని రకాలుగా ప్రజలను హింస పెడుతున్న ప్రభుత్వాన్ని పారదోలాలని ఈరోజు మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ముగ్గురు కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని, రాజధాని లేని రాష్ట్రాన్ని కాపాడాలని ఈరోజు ముగ్గురు ఏకమయ్యారు. ఆ ముగ్గురు ఏకమై ఈ రాష్ట్రంలో రామరాజ్యం తీసుకురావాలంటే చంద్రబాబు ఒక్కడే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే బాధ్యత చేయగల వ్యక్తి. కాబట్టి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం కొరకు అందరూ నడుము బిగించారు. కాబట్టి నాకు కావాలి టికెట్ నాకు ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. అన్ని చవి చూసి కష్టపడి ఎదిగినటువంటి వ్యక్తినే. కాబట్టి నాకు ఈ ఊరికి కూడా ఒక సంబంధాలు ఉన్నాయి. పక్కనే ఉన్న దండలింగ మండల వాసిని నేను. అక్కడే నేను ఎంపీపీగా కూడా పనిచేయడం కూడా జరిగింది. అందుకనే నేను రాజకీయాల్లో 2005 నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఈ రోజున కావలలో నివాసం ఉన్నా. నేను నిరంతరం కూడా ప్రజాసేవలో ఉన్నాను. ఈ రోజు పిలిచి నాకు చంద్రబాబు నాయుడు గారు మంచి వరప్రసాదంగా ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ ఒకటే ఒక హామీ ఇస్తున్నా. నా 55 సంవత్సరాల పూర్తయి వ్యాపారాలని పక్కన పెట్టి నెలకి ₹1,00,00,000 ఆదాయాన్ని కూడా పక్కన పెట్టుకుని ఈరోజు నిరంతరం ప్రజలతో సేవ చేయాలి. పోయేటప్పుడు ఎత్తుకుపోయింది కీర్తి యశస్సే తప్ప డబ్బు కాదు. కాబట్టి ఆ కీర్తి కోసం పోకలాడాలి, ఆ కీర్తి కోసమే పనిచేయాలని ఈరోజు నేను రాజకీయాల్లోకి వచ్చా. అందుకని మీ అందరం కూడా తెలియజేస్తున్నా, తప్పకుండా నాకు ఒక అవకాశం కల్పించండి. 10 సంవత్సరాలుగా ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రాంతానికి ఎమ్మెల్యే ఉన్నా ఈ ఊర్లో ఉన్న సిమెంట్ రోడ్డు తెలుగుదేశం వేశారు. ఈ ఊర్లో ఉన్న సగం కాలనీ తెలుగుదేశం ఆయన కట్టినాయి. ఇంకా కూడా కాలనీలు కావాలన్నా, ఇళ్ల పట్టాలు కావాలన్నా, సిమెంట్ రోడ్లు కావాలన్నా, డ్రైన్లు కావాలన్నా, మంచినీటి సదుపాయం కావాలన్నా, వాటర్ ప్లాంట్ కావాలన్నా, ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా నెరవేర్చాలంటే తప్పకుండా తెలుగుదేశం చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే, మీ అందరి ఆశీస్సులతో నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మొట్టమొదటి తాళ్ళూరు గ్రామానికి వచ్చి కూర్చొని నడిబొట్టున కూర్చొని ఈ ఊరు సమస్యలన్నింటినీ కూడా తెలుసుకొని నేను గెలిచిన 3-4 నెలల్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేసే దిశగా వస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎమ్మెల్యే అంటే ఈ నియోజకవర్గానికి యజమాని. ఒక కుటుంబ యజమాని తన కుటుంబంలో ఉండే భార్య బిడ్డలను ఎలా భద్రంగా చాక్కుంటాడో నియోజకవర్గానికి యజమాని అయినటువంటి ఎమ్మెల్యే ఈ గ్రామంలో రోడ్లు లేకపోయినా, సిమెంట్ రోడ్లు లేకపోయినా, కాలువలు లేకపోయినా, పంట కాలువలు లేకపోయినా, చెరువులకు నీళ్లు రాకపోయినా, పంట కాలువలు పూడిపోయినా అన్నింటినీ చేసి ప్రజలు సుఖశాంతంతో ఉంచాల్సిన ఎమ్మెల్యే గత 10 సంవత్సరాలుగా గ్రాములు అమ్ముకోవడానికి, ఇసుక అమ్ముకోవడానికి, చెరువుల్లో మట్టి అమ్ముకోవడానికి, దొంగ లేఅవుట్ వేసుకోవడానికి, ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవడానికి, ఎవరైనా అడ్డం తిరిగితే ప్రజల మీద
దొంగ పోలీసు కేసులు పెట్టడానికి, లేదంటే ఎంఆర్ఓ చెప్పి అడంగల్లో మార్చడానికి ఇవి చేయడానికి జరిగిపోయింది తప్ప పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల కోసం ఒక్క పని చేయనటువంటి ఎమ్మెల్యేని సాగనంపండి. ఒక్క అవకాశం రైతు బిడ్డగా మీలాంటి పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా నాకు ఒక అవకాశం కల్పించి తెలుగుదేశానికి ఓటేసి మంచి మెజార్టీతో నన్ను గెలిపిస్తూ నాతో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించండి. ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం ఉంది. అది అంటూ జరిగితే మన జీవితాలు మారుతాయని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ నన్ను దీవించండి. ఈ ప్రాంత అభివృద్ధికి నేను నిరంతరం తోడ్పడతానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరూ కూడా చెప్పినటువంటి విషయం, ఆయన మంచి కార్యక్రమం అడిగాడు. తాళ్ళూరు నుంచి పాతపేట మీదుగా గౌరారం మీద హైవే ఎక్కేదానికి రోడ్డు కావాలని తప్పకుండా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. తప్పకుండా రోడ్డుని వేసి తీరుతానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండు వ్యవసాయ పొలాల్లో నుంచి గ్రామంలో ఉండే కరెంటు వ్యవసాయ కనెక్షన్లతో సంబంధాలు ఉండే విధంగా ఆ ప్రాంతం నుంచి కూడా కరెంట్ ఇచ్చినారు. తప్పకుండా దీన్ని డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి నేను ఎమ్మెల్యేని ఒక్క నెలకే, ఎక్కువ రోజులు రాదు, ఒక్క నెలకే మీకు సపరేట్ లైన్ తెప్పించే బాధ్యత తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా. ఇవి సమస్యలు కాదు, ఎమ్మెల్యే అనుకుంటే అయ్యే పనులు కాదు. ఎమ్మెల్యే చేయనటువంటి ఎమ్మెల్యే చేసినందువల్ల ఇటువంటి సమస్యలు వచ్చినాయి. వీటిని తప్పకుండా నాకు అవగాహన ఉంది, ఒక ఆలోచన ఉంది. తప్పకుండా పని చేసి పెడతాను. నన్ను ఒక్కసారి ఆశీర్వదించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను.